హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి. ఇది రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసి చూపిస్తాను మీకు. ఎవరైనా చేయొచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. వంకాయలు, ఎర్రదుంపలు, ఉల్లిపాయలు, టమోటా, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇవి ఎర్రదుంపలండి, తీయగా ఉంటాయి. ఫ్రెండ్స్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, దుంప ముక్కలు. వీటికి పొట్టు తీయవసరం లేదండి, ఇలాగే వేసేసాను. వంకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. పూర్వం రోజుల్లో ఎక్కువగా అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు చేసేవారండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, మగ్గిపోయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నా దగ్గర కొద్దిగా పనసపిక్కలు ఉంటే వేసేస్తున్నాను, వేస్ట్ అవ్వకుండా. ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఉడకటానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే ఎర్రదుంపలు, వంకాయ, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా పొడి వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.